ధను రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నది. నార్మల్గా ఉండేటువంటి గోచార పరిస్థితులతో పాటు గ్రహణ గోచారము ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది ఊహించనటువంటి గోచార పరిస్థితి. గ్రహణ గోచారము అనేటువంటి దాన్ని పరిశీలనం చేస్తే తృతీయ స్థానమందు సంభవించినటువంటి గ్రహణ సమయము తర్వాత ఉండేటువంటి పరిస్థితుల్లో గొప్ప అనుకూలతలు ధనురాశి వారు చూస్తారు. అలాగే ఇప్పటికే ఈ రాశి వారికి గురుబలం ఉన్నది. ప్రత్యేకించి శుక్రుని యొక్క స్థితిగతులు బాగున్నాయి. చంద్రబలం కూడా ఉన్నటువంటి తరుణంలో ఈ 3 గ్రహాలతో పాటు గ్రహణ గోచారము అన్నిట్లోనూ కూడా ఒక అడుగు పైకి ఎక్కేటువంటి విధంగా. ఇప్పుడు చూడండి, గతంలో ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పట్టడం, అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటే వాటి నుండి బయటపడడానికి సరైనటువంటి మార్గాన్ని మనం అన్వేషణ చేయడం, అలాగే ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి లేదా తోడబుట్టిన వాళ్ళతో ఉండేటువంటి సమస్యలు, ఇలా సమస్య ఏదైనా దానికి సంబంధించినటువంటి పరిహారము దొరికేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. కాబట్టి ఈ వారంలో ప్రయత్న లోపం లేకుండా ఏదైనా ఒక కార్యాన్ని కనుక ప్రారంభించగలిగితే ఆ కార్యంలో విజయాన్ని సంప్రాప్తించేటువంటి, మనకు ఆ విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి గ్రహస్థితి ఈ వారంలో కనబడుతూ ఉన్నది. దూర విద్య కోసం వెళ్ళాలి, లేదా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించాలి, లేదా విదేశాల్లో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో స్థిర నివాసం కావాలి అని ఏదైతే కామ్యార్థం ఉన్నదో ఆ కామ్యార్థాన్ని తీర్చడానికి ఈ గ్రహస్థితి 100% ధనురాశి వారికి అనుకూలంగా ఉన్నది. ఒక ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి, స్థలం అమ్ముడవ్వాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి, ఇలా కోరిక ఏదైనా ఈ గ్రహస్థితి 100% మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ధనురాశి వారు చేయగలిగిందల్లా ఏంటి అంటే ప్రయత్నించడము. మన ప్రయత్న లోపం లేకుండా, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ట్రైన్ ఎక్కవలసింది వెళ్ళిపోతుంది, వీడు ఇక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటే అది ఏ విధంగానూ కూడా మనకి ఆ ట్రైన్ వెళ్ళిపోయేదాన్ని పట్టుకోలేరు. దాని వెనక పరిగెడుతూ వెళ్ళారనుకోండి, ఏ కోసానైనా మన అదృష్టం కొద్దీ ఎవడో ఒకడు ఆ ట్రైన్ ఆపడమో లేదా ఇంకో సిగ్నల్ పడడమో ఏదో ఒకటి చేసి మనం ట్రైన్ ఎక్కగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే పరిగెట్టడం అనేటువంటిది చెయ్యాలి అక్కడ. ఇలాగే ధనురాశి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మన చేయి దాటిపోయింది, మనం ఏం చెయ్యలేము అనుకునేటువంటి విషయాలను సైతం మీరు వాటి వెనక పరిగెడితే ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళు పూర్తయ్యేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ధనురాశి వారు ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్ళండి. మరిన్ని మంచి ఫలితాలు సాధించడం కోసం సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు.